గోదావరి జిల్లాలో ఎంటీఎస్ టీచర్లు రోడ్డెక్కారు. బదిలీలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో డీఈఓ ఆఫీస్ ముట్టడించారు. తమకు ఏడాదికి 11 నెలల జీతం మాత్రమే ఇస్తారని, తమ సర్వీస్ మొత్తం పోయిందని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. మంత్రి లోకేష్ని కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. డీఈఓలు అన్యాయం చేస్తారని ఆరోపించారు. తక్షణం తమ బదిలీలు రద్దు చేసి తమకు దగ్గరలో పోస్టింగ్స్ ఇవ్వాలని ఆందోళన చేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మేము పూర్వపు నియర్ బై రెసిడెన్స్ ఆర్డర్స్ ఆధారంగా మా యొక్క అభ్యర్థుల మండలాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో టీచర్ బదిలీల చట్టాన్ని తయారు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి రెగ్యులర్ టీచర్లు అందరూ కూడా మా ప్లేస్లకు రావడం జరిగింది. కానీ ప్రభుత్వాన్ని మేము ఎప్పటి నుంచో మేము అడిగేది ఏంటంటే, ప్రస్తుతం ప్రతి మండలంలో కూడా మేము పనిచేస్తున్నాం. ఆ మండలాల్లో ప్రతి మండలాల్లో 20 నుంచి 25 వరకు మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. ఈ మోడల్ స్కూల్లో ప్రతి రెగ్యులర్ టీచర్ వెనకాల సపోర్టింగ్ స్టాఫ్ వేయాలని మా జీవోలో కూడా ఉంది. అలాగే మేము కోరేది ఏంటంటే, ప్రతి మోడల్ స్కూల్లో కూడా ఒక ఎంటీఎస్ టీచర్ని అపాయింట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకో గారిని లోకేష్ గారిని మేము కలవడం జరిగింది. లోకేష్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీకు ప్రీవియస్ ఉత్తర్వులు ఏమన్నాయో దాని ప్రకారం చేస్తా అన్నారు. కానీ డిఓ గారు 3-4 వేకెన్సీస్ అంటే 800 వేకెన్సీస్ పెట్టడం అవన్నీ కూడా జిల్లాకి చివరిలో, తండాలలో, సందుల్లో, అడవుల్లో ఉన్నాయి. వీటికి మేము వెళ్ళాలి. మా జీతం చూస్తే తక్కువ, దూరం చూస్తే ఎక్కువ. మేము ఎలా బతకాలి? మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మేము